కరీంనగర్లో మరోసారి బంగారం చోరీ కలకలం రేపింది. వరుస చోరీ ఘటనలు ప్రజలని భయభ్రాంతులకి గురిచేస్తున్నాయి. ఓ వృద్ధురాలిపై దాడి చేసి ఆభరణాలని చోరీ చేశాడు ఓ ప్రబుద్ధుడు. కాగా నిందితుడిని 24 గంటల్లోనే 3 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని పలువురు అభినందనలు పొందారు. కరీంనగర్లోని 3 టౌన్ పరిధిలో గల శివాజీనగర్లో నివసిస్తున్న ఓ వృద్ధురాలి మెడలో నుండి బంగారు ఆభరణాలు, చెవుల కమ్మలని ఓ దుండగుడు చోరీ చేశాడు. ఎవరూ లేని సమయంలో వృద్ధురాలిపై దాడి చేసి ఆమె మెడలోని బంగారు ఆభరణాలతో పాటు చెవుల కమ్మల్ని ఎత్తుకెళ్లాడు. వృద్ధురాలు ప్రతిఘటించడంతో ఆమె తలని గోడకేసి బాదాడు. దీంతో ఆమె తీవ్ర గాయాల పాలయ్యింది. ఇది గమనించి స్థానికులు పోలీసులకి, కార్పొరేటర్కి సమాచారం అందించారు. స్పందించిన కార్పొరేటర్ బొట్ల కిరణ్, శ్యామల సదరు వృద్ధురాలిని వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించి 24 గంటల్లో నిందితుడిని పట్టుకున్నారు. వృద్ధురాలిపై దాడి చేసి బంగారం చోరీ చేసిన నిందితుడు మునుగొండ మధుకర్ ను కేవలం 24 గంటల్లో అదుపులోకి తీసుకున్నామని సీఐ తిరుమల్ గౌడ్ తెలిపారు. కాగా దోచుకున్న బంగారు ఆభరణాలని బజాజ్ ఫైనాన్స్ గోల్డ్ లోన్ కు తాకట్టు పెట్టగా 2,25,000 రూపాయలు రాగా తన బ్యాంకు ఖాతాలో జమ చేయించుకున్నట్లు చెప్పారు. ఈ కేసులో నిందితుడి ద్విచక్ర వాహనంతో పాటు మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కేసును త్వరగా ఛేదించిన 3 టౌన్ ఇన్స్పెక్టర్ తిరుమల్ గౌడ్, ఎస్ఐ చేరాలను సిపి అభినందించారు.